ఏంటా వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా? మేము కూడా అదే ఆలోచిస్తున్నాం. తీరా చూస్తే వాళ్ళు మా దగ్గరికే వచ్చారు. హాయ్, ఎక్కడికి వచ్చేసాం? క్రీమ్ స్టోన్. అవునండి, క్రీమ్ స్టోన్కి వచ్చాం. వేడి వేడి ఎండల్లో చెల్లని ఐస్ క్రీమ్ తినడానికి వచ్చేసామండి. మన టెంపుల్కి వెళ్ళాం కదా మ్యారేజ్ డే సందర్భంగా. ఎక్కడి నుండి వచ్చా? మేము వస్తే డైరెక్ట్గా దాన్ని తీసుకొని స్కూల్ నుండి వచ్చామండి ఇక్కడికి. ఐస్ క్రీమ్ తిందామని వెల్కమ్ చేస్తున్నారు. కేక్స్ కానీ అండ్ చాక్లెట్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ టేస్ట్ వైజ్ చాలా బాగున్నాయండి. యాక్చువల్లీ చెప్పనవసరం లేదు, క్రీమ్ స్టోన్ అంటే చాలా బాగుంటుంది. అండ్ క్వాంటిటీ రెండూ బాగుంటాయండి. కొంచెం లైట్ క్వాంటిటీ తక్కువే చెప్పాలి అంటే, బట్ టేస్ట్ వైజ్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ వీళ్ళు ప్లేసెస్ సెట్ చేసుకోవడానికి అండ్ వెతుక్కోవడానికి వెళ్తున్నారు. చూసుకుంటారనమాట ప్లేస్ ఎక్కడ మనకైతే బాగుంటుంది అని చూసుకొని మరీ వెళ్తారు. అట్ లాస్ట్ చివరికి వెళ్ళిపోయి కూర్చున్నారు. అండ్ ఇక్కడ అంబియన్స్ కానీ ప్లాంట్స్ కానీ ప్లేస్ వైజ్ కానీ పిల్లలకి మాత్రం చాలా అంటే చాలా నచ్చేసింది. ఈలోపు మెనూ ఇచ్చేసారు. ముగ్గురు చాలా పెద్ద మనుషుల్లాగా చక్కగా సెట్ చేస్తున్నారు అనమాట. చూసుకుంటున్నారు ఏమేమి కావాలి, నీకేం కావాలి అంటూ సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఈలో మా దాన్ని ఏం సెలెక్ట్ చేసుకుంది అనేది తన నోట్తో చూపిస్తాను, చూడండి. అయిపోయింది అప్పుడే స్కూల్ నీకు తీసుకొచ్చాడు మామ. బయట ఉంది, ఏం అవ్వదులే. ఎంత క్యూట్ స్మైల్ ఇస్తున్నా చూడండి, ఇంకా స్కూల్కి వెళ్ళక్కర్లేదు అని. ఇక్కడ దీక్షు దాన్ని ఏమేమి ఆర్డర్ ఇచ్చింది, ఐస్ క్రీమ్ నేమ్ చెప్తుందండి వాళ్ళ ఫాదర్కి. అండ్ ఇక్కడ ఖుషి ఒక దరిద్రమైన స్మైల్ ఇస్తుంది, అది అసలు చూడలేమన్నమాట. కానీ మీరు చూసేయండి ఒకసారి, అదృష్టం మీకే వస్తుంది. అండ్ ఈలోపు ధన్వికి కూడా చెప్తుంది అలా స్మైల్ ఇవ్వు అని. సో ధన్వి స్మైల్ ఇచ్చేసింది. అక్కడ ప్లాంట్స్ అవన్నీ బాగున్నాయి, బట్ అవన్నీ ఆర్టిఫిషియల్ అండి. రియల్ అయితే ఇంకా బాగుండేవి, అండ్ మెయింటైన్ చేయడం కొంచెం కష్టం కాదు. అండ్ ఈలోపు ఆర్డర్ తీసుకోవడానికి వచ్చారండి. ఇది ఖుషి ఇచ్చిన ఆర్డర్ అండ్ ఇది ధన్వి. ఏం తీసుకుందా? ఇక్కడే ఉందిగా. ఎలా ఉంది ఐస్ క్రీమ్? చెల్లి కొడబెట్టు, చెల్లి కొడబెట్టు. ఇస్తా జడ్లీస్ పెట్టు. ఇంక తెలియచండి ఎవరు వాళ్ళు తినాలి. తిను. బాగుంది. ఖుషి ఆర్డర్ రాగానే అందరికి కొంచెం పెట్టేసి మిగతాది తను కానిచ్చేస్తుంది అనమాట. వాట్ ఈస్ దట్? ఎందుకు? ఇంగ్లీష్ వర్డ్ ఎందుకు పెట్టారు అక్కడ? గుడ్ అని పెట్టారా? గుడ్ అని రాసారా? అదే నాన్న, నువ్వు కరెక్ట్ గా రాసావు గుడ్ గర్ల్ అని చెప్పి దాని మీద ధన్విక స్టార్ అని రాశారు, అంతేనా? దాన్ని సాంగ్ పడుతూ వాళ్ళ మామయ్యని ఎక్కిరిస్తే క్యూట్గా ఒకటి అడిగింది, నాకు ఇంకొక వేఫర్ కావాలి అని. నెక్స్ట్ వేఫర్ చాలా ఇష్టం అంట దానికి. దాని మీద స్పూన్ అక్కడ పెట్టు. స్లోగా చిన్నగా. బాగుందా? ఇక్కడ ఖుషి ఏంటో ఒక మూల కూర్చుని ఏదో ఆలోచిస్తే అచ్చం డెవిల్లా చూస్తుంది కదా. ఇంకా అయిపోయిందండి, బాయ్ బాయ్, గోయింగ్ టు హోమ్.
మేము ఇట్లా ఇద్దరం చిరొక బైక్ వేసుకొని నేను ఫాస్ట్ వెళ్ళిపోయాను. తీరా చూస్తే దాన్ని అరుస్తుంది అనమాట. బాయ్ 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 అంటూ.